వేదంలో కూడా చెప్పినారు, ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అని. మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు, ఆ సమాజం బాగుంటుందని అన్నారు. ఒక రోజు నేను ఒక సమావేశానికి వెళ్తే ఒక ఇద్దరు ఆడపిల్లలు సార్ ఒక నిమిషం మాట్లాడతామని వచ్చి పోలీసు వాళ్ళు చెప్తే నేను రండి వాళ్ళని స్టే మీద తీసుకురమ్మని తీసుకొచ్చారు. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము అనాథ పిల్లలము, కేజీబీవి దాంట్లో చదువుకుంటున్నాము, మా 10th క్లాస్ అయిపోతుంది, తర్వాత మేము ఎక్కడికి పోతామో మాకు అర్థమైతలేదు సార్ అన్న. ఎక్కడికి పోవాలనో తెలుస్తలేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరో తెలియదు, ఆదరించే బంధువులు లేరు. ఇది చాలా క్రూరమైన సమాజం. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? నేను ఆ రోజంతా నిద్రపోలే, బాగా ఏడిసిన మనసులో. నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే, మనమే ఆ పరిస్థితిలో ఉంటే, ఎదిగిన బిడ్డలు పాపం వయసు వచ్చిన బిడ్డలు వాళ్ళు ఎటుపోవాలి? దానికోసం మనం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. కేజీబీవీలు అన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అక్కడ ఇంటర్మీడియట్ విద్యకు అవకాశం కల్పిస్తా ఉన్నారు. హాస్టల్స్ కూడా పెంచుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ విధంగా స్టేట్ చిల్డ్రన్ కింద వాళ్ళు ఉండాలి, వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమే తల్లి తండ్రి కావాలి, ఆ రకమైన పాలసీ మనం తీసుకోబోతా ఉన్నాం. వాళ్ళని ఆదరించాలి. మనలాగా వాళ్ళు కూడా పుట్టిన పాపం కాబట్టి సాటి మనుషులు కాదు మన కర్తవ్యం. గౌరవ శాసనసభ్యులతోని, గౌరవ ఇతర ప్రజాప్రతినిధులతో అందరితో నా ప్రార్థన, ఎక్కడన్నా మీకు అనాథ బిడ్డలు ఇట్లా తారసపడితే వెంటనే సత్యవతి రాథోడ్ గారికి రిపోర్ట్ చేయండి. మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని తెచ్చి వాళ్ళని ఎక్కడ పెట్టానో పెట్టి జాగ్రత్తగా వాళ్ళ సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఆ పని మీరు అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు పరిపాలనా సంస్కరణలు అది కూడా చేయాలి, మహిళలను గౌరవించేది కూడా మనం చేయాలి. రిజర్వేషన్లు పెట్టుకుంటే పోవడం కాదు. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్లు మనం పెట్టినాం, మహిళలు అవుతున్నారు, సంతోషం. అట్లనే ఇంకా చాలా స్టెప్స్ వాళ్ళని ఎక్కించే అవసరం ఉంది. ఆ రకంగా మహిళలను కూడా ఎక్కడికక్కడ ఏదో నేమ్ సేక వాళ్ళకి పదవి ఇవ్వడం కాకుండా హృదయపూర్వకంగా వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని బాగా పనిచేయనియాలి. అక్కడి నుంచి మంచి డైమండ్స్ వస్తాయి, మన రాష్ట్రానికి ఉపయోగపడే అద్భుతమైనటువంటి ప్రతిభ వస్తుంది.